మమ్మీ అలా తీసుకోవడం మరి ఇంకా దూరం. యాక్చువల్లీ ఈ డ్రెస్ అయితే నేను మీకు గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, ఆ డ్రెస్ లో వేరే కలర్ అనమాట, దట్టు పర్పుల్ కలర్. ఇవన్నీ నేను అఫోర్డబిలిటీ రేంజ్ బట్టి తెప్పించాను. కొన్ని కొన్ని నాకు కూడా సాటిస్ఫాక్షన్ గా లేవు, కొన్ని కొన్ని బాగున్నాయి. సో బేస్డ్ ఆన్ దట్ నేను వీడియో క్లియర్ గా తీసాము, క్లియర్ గా దగ్గర నుంచి వీడియో అయితే తీసాను. బికాస్ ఆఫ్ మీకు దగ్గర నుంచి చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది కాబట్టి. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ నాయన్ చైతన్య. ఈ రోజు అయితే మన ఛానల్లో టాప్ 15 కుర్తీ సెట్స్ అయితే తెప్పించానండి, అది కూడా అండర్ 400. ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ కుర్తీ సెట్స్ అండి, చాలా బాగున్నాయి. అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ లో వచ్చాయి కాబట్టి క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అండ్ అలాగే మన ఛానల్లో గివ్ అవేస్ రన్ అవుతున్నాయి కదా, సో గివ్ అవే 13 అయితే ప్రెసెంట్ రన్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ రూల్స్ కావాలంటే ఒక్కసారి కమ్యూనిటీ ట్యాబ్ అయితే చెక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గెట్ స్టార్ట్. సో ఇవే అనమాట 15 కుర్తీ సెట్స్ అండి, అది కూడా అండర్ 400, బడ్జెట్ ఫ్రెండ్లీ. తప్పకుండా వీడియోని మొత్తం చూడండి, క్వాలిటీ మాత్రం బాగున్నాయి తెప్పించాను. ఒకసారి మనం కూడా చూద్దాం ఎలా ఉందో. ఓకేనా, లెట్స్ స్టార్ట్. ఇది మన ఫస్ట్ కుర్తీ సెట్ అండి, అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది మన డ్రెస్ అండి, ఎల్లో కలర్ విత్ పింక్ అన్నమాట. చూద్దాం ఒక్కసారి ఎలా ఉందో. ఇది మనకి 3 పీస్ సెట్ వచ్చిందండి. మాక్సిమం కుర్తీ సెట్సే ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. మనకి ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ లో డ్రెస్ ఎలా ఉందో చూద్దాం. సో ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది మనకి కాటన్ మెటీరియల్ వచ్చిందండి, సింపుల్ గా ఉంది. చూడండి, రౌండ్ నెక్ ఇచ్చేసారు. అండ్ ఆ రౌండ్ నెక్ కూడా మనకి ఈ క్లాత్ అయితే యాడ్ చేశారు. ఇది ఓన్లీ క్లాత్, ఏం డిజైన్ కాదు, ఏం కాదు. పింక్ అండ్ బ్లాక్ తో ఇలా డిజైన్ లాగా ఇచ్చి ఓన్లీ క్లాత్ అన్నమాట. సో సింపుల్ గా ఉంది, రౌండ్ నెక్, మెటీరియల్ కూడా బాగుందండి. అండ్ ఒకసారి టోటల్ గా డ్రెస్ అయితే మొత్తం ప్లెయిన్ వచ్చింది, ఓన్లీ ఈ బాడీ పార్ట్ మాత్రమే ఇలా డిజైన్ వచ్చింది మనకి. ఇదిగోండి, కంప్లీట్ గా ప్లెయిన్ వచ్చింది. సో ఎల్లో మంచి లుక్ ఉంది, మెటీరియల్ కూడా బాగానే ఉంది. 3.5 రేటింగ్ ఇవ్వచ్చు మనకి. ఆఫ్టర్ వాష్ ఒక్కసారి చెక్ చేయాలి ఎలా ఉంటుందో. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి, హ్యాండ్స్ చూస్తే మనకి 3/4 హ్యాండ్స్. అండ్ మనకి నెక్ లో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అలాగే ఈ డిజైన్ అయితే మనకి అటాచ్ చేశారు. సో సింపుల్ గా నీట్ గా ఉంది. లుక్ అయితే బాగుంటుందండి. దీంట్లో సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయండి. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్, బ్యాక్ కూడా మనకి రౌండ్ నెక్ ఇచ్చారు. అండ్ ఒకసారి టోటల్ గా డ్రెస్ అయితే చూడండి, మీకు స్క్రోల్ చేస్తున్నాను. మెటీరియల్ బాగా క్లియర్ గా చూపిస్తాము మాక్సిమం, ఎందుకంటే మనకి మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది కాబట్టి, నచ్చితే కొనుక్కోవచ్చు కాబట్టి ఒకసారి చూడండి. అండ్ అలాగే మనకి బాటమ్ పార్ట్ చూద్దాం. బాటమ్ ఇదిగోండి, బాగుంది. ఎందుకంటే చెప్తున్నాను, మనకి ప్లెయిన్ బాటమ్ ఇచ్చేయకుండా సేమ్ అంచు మనకి హ్యాండ్స్ లో ఎలా అయితే అటాచ్ చేశారో అలా ఇచ్చారు. మెటీరియల్ అయితే కాటన్ అని మెన్షన్ చేశారు. ఇదిగోండి, మస్టర్డ్ ఎల్లో ఇది. ఒకసారి చూడండి క్వాలిటీ. అండ్ అలాగే ఎలాస్టిక్ చూడండి, బాగుంది. క్వాలిటీ అయితే బాగానే ఉందండి, సైజెస్ అవైలబిలిటీ ఉంది. అండ్ స్క్రోల్ చేస్తున్నాను, డ్రెస్ మొత్తం చూడండి. ఇక్కడ మనకి సేమ్ హ్యాండ్స్ కి ఎలా అయితే అటాచ్ చేశారో అలా పింక్ తో అటాచ్ చేశారనమాట, పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో బాగుంది. అండ్ ఇదిగోండి చున్నీ అయితే ఇది కంప్లీట్ గా మనకి చున్నీలో మాత్రం మనకి ఏ బ్లాక్ డిజైన్ రాలేదు, కంప్లీట్ పింక్ అండ్ ఆరెంజ్ లుక్ లో ఇచ్చారు. అండ్ అలాంగ్ విత్ గోల్డ్ కలర్ బార్డర్. ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను, క్లియర్ గా అర్థమవుతుంది. మెటీరియల్ వైజ్ కానీ క్లాత్ వైజ్ కానీ బాగానే ఉందండి. ఇదిగోండి, ఆ ప్రైస్ రేంజ్ కి నిజంగా చాలా వర్ది, బికాస్ ఆఫ్ చున్నీతో సహా ఇచ్చారు కాబట్టి. సో ఇది ఒక్కసారి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. అండ్ ఇటు మనకి స్ట్రైప్స్ ఇచ్చేసారు, మధ్యలో ప్లెయిన్ పింక్ ఇచ్చారనమాట. క్లారిటీగా ఉందా లేదో చూడండి, వీడియో క్లియర్ గా అర్థమవుతుంది లేదో చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన సెకండ్ డ్రెస్. సో ఇది సెకండ్ డ్రెస్ అండి. యాక్చువల్లీ ఈ డ్రెస్ అయితే నేను మీకు గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, ఆ డ్రెస్ లో వేరే కలర్ అనమాట, దట్టు పర్పుల్ కలర్. ఇందులో మనకి నో దుప్పటా అండి, టాప్ అండ్ బాటమ్ వచ్చింది. ఒకసారి చూస్తాను, ఓపెన్ చేసి చూపిస్తాను. అండ్ ఇది మెటీరియల్ వచ్చి రేయాన్ అండి, నిజంగా సూపర్ సాఫ్ట్ ఉంటుంది. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను, ఇది ఆఫ్టర్ వాష్ కూడా బాగుంది. అండ్ ఇది మనకి వీనెక్ వచ్చిందండి, ఇదిగోండి క్లియర్ గా చూపిస్తున్నాను. కంప్లీట్ గా ఫ్లోరల్ డిజైన్, క్లాత్ మాత్రం రేయాన్ కాబట్టి కంఫర్టబుల్ గా ఉంది. ఇది
మొత్తం ఒకటే డిజైన్ అండి, ఫ్లోరల్ డిజైన్. మీకోసం స్క్రోల్ చేసి చూపిస్తాను, క్లియర్ గా చూడండి. అండ్ ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేయండి నచ్చిన వాళ్ళు. అండ్ ఇదిగోండి మనకి హ్యాండ్స్ అయితే 3/4 హ్యాండ్స్ అండి, సేమ్ ప్యాటర్న్, లైక్ వైజ్ ద టాప్ మనకి సేమ్ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది. సో ఇది డ్రెస్ ఓవరాల్ గా అండర్ 400 అండి. ఇవన్నీ కూడా నచ్చిన వాళ్ళు నిజంగా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి ట్రై చేయండి. అండ్ నెక్ బ్యాక్ కూడా మనకి రౌండ్ నెక్, ఫ్రంట్ మనకి వి వచ్చింది అండ్ బ్యాక్ రౌండ్ నెక్ వచ్చిందండి. కంఫర్టబిలిటీ పర్పస్ లో అలా ఇస్తారు, బాగుంటది. అండ్ ఒక్కసారి స్క్రోల్ చేస్తున్నాను, సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్, లైక్ ఫ్రంట్ మనకి ఎలా ఉందో అలాగే ఉంటుంది. అండ్ ఇది ఏ లైన్ అండి, ఏ లైన్ కట్. సో సింపుల్ గా నీట్ గా ఉంటుంది, కంఫర్టబిలిటీ మాత్రం సూపర్ దీనికి. అండ్ కమింగ్ టు ద బాటమ్ పార్ట్ అండి, ప్లెయిన్ పర్పుల్ ఇచ్చేసాడు అంతే, సింపుల్ గానే ఉంటుంది బట్ వర్తీ అనమాట. రేయాన్ మెటీరియల్, దీనికైతే నేను 4.5 అలా ఇస్తాను రేటింగ్, మెటీరియల్ బట్టి. ఎలాస్టిక్ కూడా బాగుంది, క్వాలిటీ బాగానే ఉంది ఎలాస్టిక్. ఒకసారి ప్యాంట్ కూడా స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి, కంప్లీట్ గా ప్లెయిన్. అండ్ అలాగే మనకి బెల్ ప్యాంట్ ఇచ్చారు, ఇదిగోండి. సో ఇది డైలీ వేర్ కానీ మనం డైలీ ఆఫీస్ కానీ కాలేజ్ కానీ చాలా బాగుంటుంది, పర్పస్ బాగుంటుంది అలా అయితే. సో కమింగ్ టు ద నెక్స్ట్ డ్రెస్, ఇది మన థర్డ్ అండ్ ఫోర్త్ డ్రెస్. ఎందుకు థర్డ్ అండ్ ఫోర్త్ అని అంటే ఒకే సెల్లర్ అనుకుంటా, 2 డ్రెస్లు కలిపి పంపించారు, నేను సెలెక్ట్ చేసిన 2. సో అన్బాక్సింగ్ చేసి చూద్దాం. సో ఇవి మన డ్రెస్సెస్ అండి, పింక్ అండ్ గ్రీన్. ఫస్ట్ మనం పింక్ చూస్ చేద్దాం, ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందో. చున్నీకి వేరే ప్యాక్ ఇచ్చారు అండ్ టాప్ అండ్ బాటమ్ ఒక ప్యాక్ ఇచ్చారు. ఒకసారి అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. వావ్, చాలా బాగుందండి చూడడానికి. సో ఒకసారి క్వాలిటీ కూడా చెక్ చేద్దాం మనం. దిస్ ఇస్ టాప్, వావ్ నైస్ అండి. వైట్ అండ్ పింక్ కలర్ లో ఇచ్చారు కాబట్టి అదిరిపోయింది. కాటన్ మెటీరియల్ అండి, నెక్ కూడా రౌండ్ నెక్ ఇచ్చారు. సో సింపుల్ అండ్ సో నీట్. చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, ఫినిషింగ్ మీరు ఒకసారి జూమ్ లో చూడండి. దీనికి మనకి మల్టిపుల్ కలర్స్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట, వైట్, పింక్, గ్రీన్ అలా ఇచ్చారు, రెడ్. సో ఒక్కసారి చూడండి, అక్కడక్కడ చెమ్కీస్ కూడా యాడ్ చేశారు. అండ్ కమింగ్ టు ద డ్రెస్ పార్ట్ అండి, మొత్తం ప్లెయిన్ కాకుండా స్ట్రైప్స్ ఇచ్చారనమాట, గ్రీన్ అండ్ పింక్ తో. అక్కడక్కడ సిల్వర్ లైన్ కూడా ఉంది, అదే షైనింగ్ పార్ట్, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. సో ఇది ఓవరాల్ గా డ్రెస్ అయితే మనకి ఇవన్నీ అండర్ 400 అండి, మర్చిపోకండి ఆ విషయం. సో కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్ అండి, 3/4 హ్యాండ్. అలాంగ్ విత్ దట్ మనకి నెక్ లో ఎలా అయితే ఇచ్చారో అదే డిజైన్ తో ఇక్కడ హ్యాండ్ కూడా ఇచ్చారనమాట, బాగుంది, సింపుల్ గా ఉంది. అండ్ ఒకసారి బ్యాక్ పార్ట్ చూద్దాం. బ్యాక్ మనకి యాజ్ యూజువల్ గా రౌండ్ నెక్ పై వరకు ఇచ్చేసారు అండ్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్. ఒకసారి చూడండి, స్క్రోల్ చేస్తున్నాను, చాలా బాగుందండి. మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంది, 4.5 రేటింగ్ ఇవ్వచ్చు. బికాస్ 4.5 ఎందుకంటే ఆఫ్టర్ వాష్ ఒక్కసారి నాకు క్లారిటీ లేదు కాబట్టి అలా చెప్తున్నాను. సో ఇదిగోండి బాటమ్ కూడా నార్మల్ ప్లెయిన్ ఇవ్వకుండా చెక్స్ ఇచ్చారు, బాగుంది. ఒక్కసారి చూడండి, నేను క్లియర్ గా చూపిస్తాను. పింక్ మీద వైట్ కలర్ థ్రెడ్ తో ఇచ్చారండి, ఇది చాలా క్లాసీ లుక్ ఉంటుంది. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, సైజెస్ కూడా ఉన్నాయి. హైలైటింగ్ పార్ట్ ఏంటంటే దీనికి పాకెట్ ఉందండి. నిజంగా మనకు వచ్చిన ప్రైస్ రేంజ్ కి ఈ క్వాలిటీ అండ్ ఈ కైండ్ ఆఫ్ డిజైన్ చాలా వర్తీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. ఒకసారి స్క్రోల్ చేస్తున్నాను, మొత్తం బాక్సెస్ అన్నమాట, చూడండి డిజైన్. అండ్ షో బటన్స్ కూడా మనకి కింద ఇలా అటాచ్ చేశారు, బాగుంది, నైస్. సో ఇది మనకి బెల్ ప్యాంట్, చాలా బాగుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి. అండ్ దిస్ ఈస్ ద దుప్పటా, పింక్ మీద డార్క్ పింక్ డిజైన్ తో ఇచ్చారు. దుప్పటా కూడా ప్యూర్ కాటన్ లా ఉందండి, మెటీరియల్ బాగుంది, నైస్. ఇదిగోండి, సో ఇది దుప్పటా, డాట్స్ లాగా ఇచ్చి మనకి అంచులో మాత్రం కొంచెం ఇలాగా కొంచెం హెవీ వర్క్ లాగా ఇచ్చారనమాట. కంప్లీట్ గా వర్తీ అండి, నిజంగా బాగుంది. నచ్చిన వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి, డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి, గ్రీన్.
పింక్ చూసాం కదా, ఇప్పుడు గ్రీన్ అన్నమాట. యాక్చువల్లీ రెండు ఒకటే సెల్లర్ అనుకుంటా, మనకి ఒకే ప్యాక్ వచ్చింది. ఎనీవేస్ డ్రెస్ అయితే చూద్దాం. ఇది కూడా కాటన్ మెటీరియల్ అండి, సాఫ్ట్ ఉంది, రౌండ్ నెక్ ఇచ్చారు అలాంగ్ విత్ దిస్ డిజైన్ అన్నమాట. డిజైన్ అయితే చాలా బాగుంది, డైమండ్ డిజైన్ లాగా ఇచ్చారు. బట్ అంతా క్లాత్ అండి, అంతా థ్రెడ్ వర్కే ఇచ్చారు, ఇంకా ఏమి మనకి చమ్కీస్ గానీ ఏం లేవు. బట్ ఇది మాత్రం ఇలా మనకి ఈ థ్రెడ్స్ ఇచ్చారు ఇక్కడ అనమాట, నాట్ చేసుకునే స్టైలింగ్. దీనికి పర్ల్ అయితే అటాచ్ చేశారు, బాగుంది, సింపుల్ గా నీట్ గా ఉంది. అండ్ మెటీరియల్ కూడా బాగుందండి, క్వాలిటీ వైజ్ కూడా. సింపుల్ గా ఇచ్చేయకుండా నార్మల్ ప్లెయిన్ కాకుండా మనకి బాక్సెస్ ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ తో డిజైన్ చేశారు. ఒకసారి చూడండి, మీకు క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది. అంటే జూమ్ లో తీస్తున్నాం, వీడియో కూడా చూడండి. సింపుల్ గా నీట్ గా ఉంది, హౌస్ హోల్డ్ పర్పస్, ఇంట్లో కానీ మన ఆఫీస్ కానీ కాలేజ్ వేర్ కానీ బాగుంటుంది. ఇది కూడా ఏ లైన్ కట్టే అండి, అంటే స్ట్రైట్ కట్ అంటారు, ఏ లైన్ కట్ అంటారు. సో ఫిట్టింగ్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మెటీరియల్ బట్టి చెప్తున్నాను, క్వాలిటీ బాగుంది, మెటీరియల్ బాగుంది. అండ్ కమింగ్ టు ద హ్యాండ్ పార్ట్ అండి, కంప్లీట్ గా మనకి 3/4 హ్యాండ్ ఇచ్చేసారు అలాంగ్ విత్ దిస్ డిజైన్ అనమాట. మనకి సైడ్ లో ఇలా డిజైన్ ఇవ్వడం వల్ల కొంచెం హైలైటింగ్ గా ఉంటుంది. ఓకే, కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఇచ్చేసారు, బాక్సెస్ డిజైన్ లాగా. ప్లెయిన్ కాకుండా ఈ బాక్సెస్ వల్ల కొంచెం హైలైటింగ్ లుక్ అయితే ఉంటుందండి, అంటే ఇవి షైనీగా కనిపిస్తాయి అక్కడక్కడ, వీడియోలో కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. సో ఒకసారి మొత్తం స్క్రోల్ చేస్తాను చూడండి డ్రెస్ అంతా. సో ఇదన్నమాట డ్రెస్. నాకు వచ్చిన ప్రైస్ రేంజ్ కి ఈ డ్రెస్సెస్ అయితే నిజంగా వర్తీ అనిపించి తెప్పించాను, అలాగే ఉన్నాయి కూడా. అండ్ కమింగ్ టు ద ప్యాంట్ పార్ట్ అండి, ప్యాంట్ కూడా మనకి సేమ్ ఆ బాక్సెస్ డిజైన్ లాగే వచ్చింది. ఓకే, ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి ప్యాంట్, మనకి బాగుంది, సింపుల్ గా నీట్ గా సేమ్ డిజైన్, మనకి టాప్ ఎలా ఉందో అలాగే ఉంది. దీనికి నాట్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా డ్రెస్ అయితే ఒకసారి మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను. దీనికి కూడా మనకి ఇక్కడ షో బటన్స్ వచ్చాయండి అలాంగ్ విత్ ద బెల్ ప్యాంట్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి, కలర్స్ కూడా ఉంటాయి. అండ్ ఇది చున్నీ అండి, చున్నీ కూడా గ్రీన్, లైట్ గ్రీన్ కి డార్క్ గ్రీన్ తో హైలైటింగ్ గా చేశారు, మీకు క్లియర్ గా చూపిస్తాను, వీడియోలో చూడండి. సో వెరీ నైస్. అంటే ఈ ప్రైస్ రేంజ్ కి నిజంగా నాకు వర్తీ అనిపించింది. అండ్ అలాగే మనకి ఇలా చేసే లాస్ట్ లో కూడా ఇలా అంచులో కూడా ఇలాగా యాడ్ చేశారు కాబట్టి బాగుంది స్టైలింగ్ కి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన 5th డ్రెస్ అండి. మన నెక్స్ట్ డ్రెస్ అండి, ఇది మెరూన్ కలర్ అయితే బాగుంది, ఒకసారి చూద్దాము. అండ్ ఇవన్నీ నేను మిడిల్ క్లాస్ ప్రైస్ రేంజ్ కి తగినట్టు ఉన్నాయి, బాగున్నాయి అని తెప్పించాను అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. సో ఇదనమాట మన డ్రెస్. సో దీంట్లో మనకి ఏమొచ్చిందంటే మెరూన్ కలర్ కి గోల్డ్ కలర్ మ్యాటీ వర్క్ చేశారండి. ఇది హైలైటింగ్ గోల్డ్ కాదు, మ్యాటీ వర్క్. అండ్ సింపుల్ గా ఉంది, నెక్ కూడా లిటిల్ వి వచ్చి మనకి రౌండ్ నెక్ ఇచ్చేసారనమాట. అండ్ డిజైన్ కూడా గోల్డ్ కలర్ తో ఇలా వి షేప్ డిజైన్ అయితే చేశారు. కంప్లీట్ గా మనకి ఇందాక గ్రీన్ కలర్ డ్రెస్ చూసాం కదా, సేమ్ లైక్ మెరూన్ అండి. అండ్ దీంట్లో కూడా బాక్సెస్ డిజైన్ వచ్చింది చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది, లైటింగ్ పడినప్పుడు ఇవి షైన్ అవుతూ ఉంటాయి. సో ఇదన్నమాట ఓవరాల్ గా ఒక్కసారి స్క్రోల్ చేస్తున్నాను, డ్రెస్ అంతా చూడండి. ప్లెయిన్ వచ్చేసింది, ఓన్లీ మనకి బాడీ పార్ట్ వరకు ఈ వర్క్ ఉందన్నమాట. అండ్ కమింగ్ టు ద హ్యాండ్స్ అండ్ 3/4 హ్యాండ్స్ వచ్చాయి, ఇదిగోండి సేమ్ ప్యాటర్న్ లో ఇచ్చి మనకి నెక్ కి ఏదైతే ఇచ్చారో అదే ఇక్కడ అటాచ్ చేశారు. ఓకే, అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, దీనికి కూడా మనకి ఇలా స్టైలింగ్ కి థ్రెడ్స్ అయితే ఉన్నాయండి, నాట్స్. దీని కూడా చాలా బాగుంది చూడడానికి, ఒక పర్ల్ యాడ్ చేశారు. అండ్ బ్యాక్ కూడా సేమ్ అండి, సేమ్ ప్యాటర్న్ లో ఉంది, రౌండ్ నెక్ ఇచ్చేసారు. అండ్ సేమ్ ప్యాటర్న్ ఒక్కసారి స్క్రోల్ చేస్తాను జస్ట్ ఫర్ అన్ ఐడియా. చూడండి డ్రెస్ అంతా, మెటీరియల్ మాత్రం బాగుందండి, క్వాలిటీ అయితే బాగుంది. సో నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. కమింగ్ టు ద ప్యాంట్ పార్ట్ అండి, ఇది ప్యాంట్ మనకి. సో ఇది సేమ్ బాక్సెస్ మెటీరియల్, బాక్సెస్ డిజైన్ లాగే ఇచ్చారు ప్యాంట్ కూడా. అండ్ దీంట్లో మనకి పాకెట్స్ కూడా వచ్చాయండి, ఇదిగోండి పాకెట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అంటే ఇలాంటివి కొంచెం మంది ఇష్టపడుతూ ఉంటారు, మన మొబైల్ కానీ ఏదైనా చిన్న చిన్న షాప్స్కి అది వెళ్ళినప్పుడు మనీ క్యారీ చేయడానికి బాగుంటుందని. సో ఇది మనకి ఎలాస్టిక్ కూడా
బాగుంది క్వాలిటీ. సో ఒకసారి స్క్రోల్ చేస్తాను మొత్తం చూడండి. ఇది రెగ్యులర్ ఫిట్ ప్యాంట్ అండి. ఇదిగోండి సింపుల్ గా నీట్ గా ఉంది అండ్ మనకి బటన్స్ ఇలా అటాచ్ చేశారనమాట. బాగుంది స్టైలింగ్ కి, రెగ్యులర్ ఫిట్ అనమాట. ఇదిగోండి అండ్ దీంట్లో మనకి దుపట్టా కూడా వచ్చిందండి. అది కూడా మెరూన్ అండ్ గోల్డ్ కలర్ డిజైన్ తో వచ్చింది. సో మ్యాటిక్ గోల్డ్ కాబట్టి మనకి కొంచెం అంటే బాగా హైలైటింగ్ గా కనిపించదు, జస్ట్ మ్యాటిక్ కాబట్టి క్లాసీ లుక్ ఉంటుంది. అది కూడా చూడండి ఇలా స్ట్రైప్స్ లో ఇచ్చారు. మొత్తం చున్నీ అంతా కూడా స్ట్రైప్స్ ఇచ్చేసారు గోల్డ్ మెరూన్ తో. చూడండి సింపుల్ నీట్ ఉంది, బాగుంది డ్రెస్ అయితే. దీనికి రేటింగ్ నేను 4.5 అలా ఇస్తానండి. నిజంగా బాగుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి, చెక్ చేయండి. కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి, ఒక్కసారి చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. ఇది మన డ్రెస్ అండి. నెక్స్ట్ ఇది బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ వచ్చింది. ఇది క్వాలిటీ కూడా చాలా బాగుంది, కాటన్ అండి. ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదండి సింపుల్ గా ఉంది, రౌండ్ అలాంగ్ విత్ చిన్న స్టైలింగ్ వి అనమాట. ఇది నెక్ అయితే చాలా బాగుంది. ఇది ఉంది అండ్ అలాగే డిజైన్ కూడా బ్లూ అండ్ ఎల్లో కాబట్టి బాగుంది. మనకి ఈ బాడీ పార్ట్ కి చిన్న లేస్ ఇచ్చారు, భారీ ఎక్కువేం లేదు, జస్ట్ చిన్న లేస్ ఇచ్చారు. ఇది దీని వల్ల హైలైటింగ్ గా ఉంటుందండి చూడడానికి. బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ కాబట్టి చాలా ప్రెటీ లుక్ ఉంటుంది. ఒకసారి మీకు స్క్రోల్ చేస్తున్నాను చూడండి. మెటీరియల్ కూడా చాలా బాగుంది. దీనికైతే 5 out of 5 ఇచ్చేయచ్చు రేటింగ్. అంత బాగుంది క్వాలిటీ కానీ, డిజైన్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ. సో కమింగ్ టు ద హ్యాండ్స్ పార్ట్ అండి. దీనికి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు, దానికి కూడా చిన్న లేస్ అయితే అటాచ్ చేశారు. ఈ చిన్న డిజైన్ మనకి మంచి హైలైటింగ్ లుక్ అయితే ఇస్తుందండి, బాగుంటాయి. సింపుల్ గా. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి. మనకి బ్యాక్ అయితే రౌండ్ ఇచ్చేసారు. దీంట్లో కూడా మనకి కలర్స్ అండ్ సైజెస్ అవైలబిలిటీ ఉంటుంది, తప్పకుండా చెక్ చేయండి. ఇది మనకి ఓవరాల్ గా డ్రెస్ అయితే మొత్తం ఎల్లో అండ్ వైట్ అలాంగ్ విత్ బ్లూ అన్నమాట, బాగుంది. అండ్ ప్యాంట్ చూద్దాము. ఇది బాటమ్ అండ్ టాప్ మాత్రమే ఉందండి, దీనికి దుపట్టా మిస్ లేదు. సో ఇది మనకి స్ట్రైప్స్ ఇచ్చారు, లాంగ్ స్ట్రైప్స్ ఇచ్చారండి. మెటీరియల్ కూడా బాగుంది క్వాలిటీ. స్ట్రైప్స్ లో కూడా ఎల్లో, బ్లాక్ అండ్ బ్లూ కలర్ అన్నమాట. ఎలాస్టిక్ కూడా క్వాలిటీ బాగానే ఉందండి. అండ్ 400 రేంజ్ కి నిజంగా వర్తీ అనిపించింది. మన మిడిల్ క్లాస్ రేంజ్ కి నిజంగా బాగుంది. రెగ్యులర్ ఫిట్ అన్నమాట ప్యాంట్ మనకి. ఇదిగోండి. సో ఇది నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది కాబట్టి తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి, 7th డ్రెస్. ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండి. ఎల్లో వైట్ కాంబినేషన్, గ్రీన్ కూడా ఉంది, బ్లూ కూడా ఉంది. సో ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అండ్ ఇందులో మనకి టాప్ అండ్ బాటమ్ వచ్చిందండి, ఒకసారి చూడండి. నో దుప్పటా. సో ఓకే, కమింగ్ టు ద రివ్యూ అండి. ఇది కాటన్ మెటీరియల్. ఇదిగోండి కాటన్ మెటీరియల్, కొంచెం థిన్ గానే ఉంది క్లాత్ అయితే. అంటే వైల్ ఐఎమ్ టచింగ్ నాకు అర్థమవుతుంది అనమాట, థిన్ గా అనిపిస్తుంది. బట్ కాటన్ మెటీరియల్ బాగానే ఉంటుంది మెయింటైన్ చేస్తే. అండ్ దీనికి నెక్ మనకి బాడీ పార్ట్ కి చిన్న లేస్ వర్క్ వేసారండి, సింపుల్ గా ఉండి. డార్క్ ఎల్లో తో గ్రీన్ అండ్ రెడ్ తో కాంబినేషన్ తో చిన్న డిజైన్, ఓన్లీ నార్మల్ గా డిజైన్ ఉంది. అండ్ టోటల్ గా కూడా ఫ్లోరల్ లాగా మొత్తం డిజైన్ ఇచ్చారండి, ఒకసారి చూడండి. అండ్ కమింగ్ నెక్ చూసారంటే రౌండ్ నెక్ వచ్చింది మనకి. సో ఒక్కసారి స్క్రోల్ చేసి చూపిస్తాను. దీనికైతే అకార్డింగ్ టు ద క్వాలిటీ మనం 4 రేటింగ్ ఇవ్వచ్చు, బికాస్ ఆఫ్ కొంచెం థిన్ గా ఉంది. ఆఫ్టర్ వాష్ కూడా నాకు కొంచెం డౌట్ఫుల్ గా అనిపిస్తుంది ఇది. అంటే మెటీరియల్ వైల్ ఐఎమ్ టచింగ్ నాకు ఆ ఫీల్ వచ్చింది అనమాట. సో నచ్చిన వాళ్ళు అఫోర్డబుల్ ప్రైస్ రేంజే కాబట్టి ట్రై అయితే చేయొచ్చు. సో మనకి హ్యాండ్ చూస్తే కంప్లీట్ గా 3/4 హ్యాండ్ వచ్చింది, అలాంగ్ విత్ ద సేమ్ డిజైన్. దీనికి మనకి ఇది చున్నీలో ఇచ్చారండి, మీకు చున్నీ చూస్తే అర్థమవుతుంది. సో మనకి హ్యాండ్ పార్ట్ చూస్తే 3/4 హ్యాండ్ అండి.
అండ్ మనకి బాటమ్ లో ఎలా అయితే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ తో ఇక్కడ ఇలా మనకి అంచులా ఇచ్చి చిన్న లేస్ అయితే వేసారు. ఇది మనకి హైలైటింగ్ లుక్ అయితే ఉంది. కమింగ్ టు ద బ్యాక్ పార్ట్ అండి, బ్యాక్ కూడా సేమ్ ప్యాటర్న్ ఇచ్చారు. మనకి ఫ్రంట్ ఏ డిజైన్ సేమ్ డిజైన్ అనమాట. నెక్ వచ్చి నార్మల్ గా రౌండ్. ఒక్కసారి మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి తప్పకుండా చెక్ చేయండి నచ్చిన వాళ్ళు. దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఒక్కసారి చెక్ చేయండి. అండ్ కమింగ్ టు ద బాటమ్ పార్ట్ అండి, బాటమ్ మీకు చెప్పాను కదా మనకి హ్యాండ్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో అదే బాటమ్ ఇచ్చారు అనమాట. సో బాగుందండి, దీని కలర్ఫుల్ గా ఉంది. రెడ్, బ్లూ అండ్ గ్రీన్ తో ఇచ్చారు. ఎల్లో మీద ఏదైనా చాలా బాగుంటుందండి కలర్. ఇంకొంచెం చూడండి మనకి ఎలాస్టిక్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. అండ్ ఒక్కసారి మీకు స్క్రోల్ చేసి చూపిస్తాను చూడండి. ఇది నార్మల్ ఫిట్టింగ్ లాగే ఉంది. ఓకే, దిస్ ఇస్ వాట్ ద ప్యాంట్ అండి. బాగానే అనిపిస్తుంది. నచ్చిన వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. దీనికి దుప్పటా అయితే లేదు. సో నెక్స్ట్ డ్రెస్ కి అయితే వెళ్ళిపోదాం.